వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్తీపాల ఘటన బాధితుల్ని పరామర్శించిన రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల ఘటన బాధితులను రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గురువారం స్వయంగా పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యుల్ని అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్ వెంటిలేటర్లపై ఉన్న వారికి ధైర్యం చెప్పారు. కన్నీరు మున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చి బాధితుల భుజం తట్టి కరచాలనం చేసి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన అత్యంత హృదయ విదారకమన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులతో సహా మొత్తం 17 మంది ఈ ప్రభావానికి లోనయ్యారని, ప్రస్తుతం 8 మంది బాధితులు చికిత్స పొందుతుండగా అందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకునే సూచన కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా బాధితులకు 10 లక్షల పరిహారం ప్రకటించారన్నారు. వైద్యానికి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వం భరిస్తుంది అని తెలిపినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో కిమ్స్ ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన వైద్యం అందుతూ ఉందని, ఈ విభాగంలో నిపుణుడైన డాక్టర్ రవిరాజ పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. ఇటువంటి సమస్యలకు సమర్థవంతంగా పనిచేసే ఫోమి ఫిజోల్ అనే డ్రగ్ వాడకం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎంతో చొరవ చూపి ఈ మెడిసిన్ అందుబాటులోకి తెప్పించారని మంత్రి దుర్గేష్ కొనియాడారు. చాలా ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, మీకంతా దగ్గర చూస్తారు. మీరు కంగారు పడితే పెరుగుతుంది, మీరు కంగారు పడకుండా స్థిమితంగా ఉంటే తగ్గుతుంది. ఏం పర్వాలేదు, డాక్టర్లు అందరూ మీ చుట్టూ ఉన్నారు, చూస్తారు. మళ్ళీ అంటే గంటకి ఎంత వస్తుందో చూసుకుంటా ఉంటాం. మీరేం అవేం ఆలోచించకండి, మీరు రిలాక్స్ అవ్వండి. మీరు ఆలోచన ఎక్కువ అయిపోతే ఇబ్బంది పడుతున్నారు. అందరూ చూస్తున్నారు. జస్ట్ చేతులు ఊపుతున్నారు. రోజుకు ఒకలా ఉంటుంది సార్. జస్ట్ స్టార్ట్ సార్, బట్ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజమండ్రి పరిసర ప్రాంతాల చరిత్రలో ఈ రకంగా పాలు కలుషితం అవడం వల్ల ఇంతమందికి ఇబ్బంది జరగడం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. దీనికి ఆ పాలు సప్లై చేసినటువంటి వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదనేటువంటిది ప్రాథమికంగా మనకు లభిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే కిమ్స్లో 8 మంది ఉన్నారు, వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్ళీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం వీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, మా డిఎంఎన్హెచ్ఓ కానీ వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. ఒకే కుటుంబంలో 4-5కి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ రావడం వల్ల ఇదేమన్నా ముందు ఏదైనా ఆ కుటుంబం మీద థ్రెట్ జరిగిందా అనేటువంటిది ఒక ఆలోచన వెళ్ళింది. కానీ తర్వాత ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 15 మందికి ఈ రకంగా రీనల్ ఫెయిల్యూర్ జరగడంతో ఇదంతా కూడా పాల కల్తీ వల్ల జరిగిందనేటువంటిది ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం కావాలంటే మనకి 1-2 రోజుల్లో వచ్చేటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. అవన్నీ చూసిన తర్వాత, ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎక్కడ జరిగింది పొరపాటు అనేటువంటిది అర్థమవుతుంది.
ఏదైనప్పటికీ కూడా పాలలో కల్తీ జరగడం వల్ల మాత్రమే ఈ రకమైన రేనల్ ఫెయిల్యూర్ జరిగి తర్వాత యూరిన్ అవుట్పుట్ ఆగిపోయింది అనేటువంటి మాట స్పష్టంగా కనపడుతుంది. అందరినీ పరామర్శించడం జరిగింది. వారి యొక్క బాధ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దీని మీద ప్రకటన చేయటం, అదేవిధంగా క్యాజువాలిటీస్కి 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ప్రకటించడం, దాంతోపాటు ఇప్పుడు ఎంత మంచి వైద్యం ఎక్కడ లభిస్తుంటే అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుందనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడే ఇక్కడ చూశాను, డాక్టర్ సుధాకర్ గారి నేతృత్వంలో కిమ్స్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక్క యూరిన్కి సంబంధించినటువంటి లేకపోతే క్రియేటిన్ ఇబ్బందికి సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రమే కాకుండా న్యూరో ఫిజిషియన్ కానీ ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ రకమైనటువంటి ఇబ్బందులకి ఎక్స్పర్ట్ అయినటువంటి రవిరాజా గారు అనేటువంటి డాక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నారు. తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా జరిగింది దురదృష్టకర సంఘటన. దీనికి ఒకటే మేము కోరుతా ఉన్నాం, పాలు కానీ ఇతర ఆహార పదార్థాలను సప్లై చేసేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రమాణాలకు లోబడి వారి కార్యక్రమాలు చేయాలి. లాభాపేక్ష మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పనిచేయాలనేటువంటి మాట చెబుతున్నాం. ఒకవేళ అలా చేయకపోతే ఇక్కడి నుంచి చాలా కఠినతరమైనటువంటి శిక్షలు ఉంటాయనేటువంటి మాట కూడా ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు, సురక్షితమైనటువంటి ఆహార పదార్థాలను వాడేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సురక్షితమైనటువంటి మంచినీరు తాగేటువంటి ఆలోచన కూడా చేయాలి. చిన్నపిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒక చిన్న బాబు అక్కడ చనిపోయారు విశాఖపట్నంలో ఈ పాల కల్తీ వల్ల. అటువంటి వాళ్ళని చూస్తున్నప్పుడు ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఉన్నవాళ్ళైనా సరే సురక్షితంగా బయటపడాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.